మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో జోరుగా కూల్చివేతలు జరిగాయి. ప్రభుత్వానికి సంబంధించిన వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తన ఇల్లు కూడా హైడ్రా వాళ్ళు కూల్చేస్తారన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంతకు ఏం జరిగింది? ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారు? హైడ్రా కూల్చివేతల్లో భాగంగా కుకట్పల్లి పరిధిలోని యాదవ బస్తీలో చాలా మంది ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. ఇప్పటికే ఆయా పరిధిల్లో ఇల్లు కూల్చేస్తున్నారు. దీంతో ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. వారిలో గుర్రంపల్లి బుచ్చమ్మ కూడా ఉంది. శివయ్య బుచ్చమ్మ దంపతులకు 3 ఆడపిల్లలు. 3కి పెళ్లిళ్లు చేసి కట్నంగా తలో ఇల్లు రాసిచ్చారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో చెరువుల FTL పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం బుచ్చమ్మకు తెలిసిందే. దీంతో తమ బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో బుచ్చమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బోరున వెలిపించారు. ఇల్లు కూల్చేస్తారన్న భయంతోనే ఇలా ప్రాణాలు తీసుకుందని హైడ్రా రావడం వల్ల ఫ్లాట్లు పోతేమో టెన్షన్ తీసుకొని మా మీద దీనికి కారణం వాళ్ళ ప్రభుత్వం. హైడ్రా అని ఆమెకి ఎట్లా తెలుసమ్మా? హైడ్రా అని ఆమెకి ఎవరు చెప్పారా? తెలియదా? ఇక్కడ ఉండట్లేదా? చెప్పారా? ఏమైనా నోటీస్ ఉండట్లేదా? ఇక్కడ ఆమె ఎట్లా గుర్తించింది? ఎట్లా ఇక్కడ సంసారం చేస్తలేదా? నోటీసులు ఏమన్నా చెప్పారా? నోటీస్ లేకపోయినా కానీ చుట్టుపక్కల అందరూ కూలగొడుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిండ్రు. ఉట్టి పుణ్యాన పోతుందంటే అది ఎంత బాధ అనిపిస్తుంది. మీ దానిలో ఉందా అమ్మ ఫ్లాట్? ఫ్లాట్ ఉంది కాబట్టి పోతుందని బాధతోటి ఇట్లా చేసుకుంది. కష్టపడి సంపాదించి చేసిండాలు ఎవరు పెట్టలేడు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? మధ్యాహ్నం అంటుండ్రు 4:30 అయింది. మాకు 4:45 అట్లా ఫోన్ చేసిండ్రు నాకు. ఇక ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ బల్వాన్ మరణంపై కూకట్పల్లి పోలీసులతో మాట్లాడినట్టు తెలిపారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూల్చేస్తారనే భయంతో వారి కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించగా అందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని, ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వలేదన్న ఆయన, శివయ్య దంపతులు తమ కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ FTL పరిధికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓ చిన్న అపోహ నిండు ప్రాణాన్ని తీసింది. పాపం బుచ్చమ్మ కూతుళ్ల జీవితాలు ఏమవుతాయోనని అనుకుందో, ఇల్లు కూల్చేస్తారని భయపడిందో ఆత్మహత్య చేసుకుంది. తన వారికి దూరం అయ్యి కన్నీళ్లు మిగిల్చింది. కాబట్టి ఇతరుల మాటలు నమ్మకండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ ఇల్లు బఫర్ FTL పరిధిలో ఉందో లేదో హైడ్రా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.